విషం తాగింది. అంత కష్టం నీకేమొచ్చిందే? ఇష్టమైన మనిషి కష్టంలో ఉందని తెలిసినా కరగని అది మనసెలా అవుతుంది? నువ్వు మనిషివెలా అవుతావు? ఓ, ఆ పాయిజన్ కేసా? అవునండి. తనకిప్పుడు ఎలా ఉంది? ఐసీయూలోనే ఉంది. నాతోనా? ఏ విషయం? నా స్నేహితుడి విషయం. రాజా కన్నా గొప్ప ఆస్తి ఈ ప్రపంచంలో ఏది ఉండదు. ఇక అంతస్తంటారా? అది ఎంత కావాలన్నా నేనిస్తానని లలితో కబురు చేశాను. కాదన్నారు. అల్లుడు దగ్గర చేతులు చాచే పరిస్థితి నాకింకా రాలేదు. ఆ అల్లుడు ముందు తగ్గరగానే అంతస్తు కోసం కూతురు ప్రాణాల్ని పణంగా పెడతారా? ప్రాణాలు పణంగా పెట్టడం ఏంటి? పెళ్లి వరకు తీసుకొచ్చాను. తీసుకొచ్చారు, కానీ చందు ఇష్టంతో కాదు. అందుకే చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది. ఏంటి నువ్వు మాట్లాడేది? నిజం. వెళ్ళొకసారి హాస్పిటల్లో చూడండి. మీ ఇష్టం తనకెంత కష్టంగా మారిందో మీకే అర్థమవుతుంది. బలవంతంగా ఒకరికి దూరం చేసి మరొకరికి దగ్గర చేయాలి అనుకున్నారు. అందుకే చందు ఎవ్వరికీ అందనంత దూరం వెళ్ళిపోవాలి అనుకుంది. ప్లీజ్ అంకుల్, చందుని రాజాకి దూరం చేయొద్దు. చందును చూశాకైనా మీ మనసు మారుతుంది. తన మనసు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను మనుషుల్ని ఎక్కువ చదివాను సార్. కొంతమంది జీవితం లోతు చూపించారు. అందుకే నా మాటల్లో అంత లోతుంటుంది. కానీ నాకు పరిచయమైన అమ్మాయి స్వార్థంతో నన్ను ప్రేమించింది. ముందు నన్ను ప్రేమించింది. తన కుటుంబం పేరు చెప్పి ఈరోజు ఆస్తి కోసం, వాళ్ళ అంతస్తు కోసం మరొకరిని ప్రేమిస్తోంది. పెళ్లి కూడా చేసుకోబోతోంది. అలాంటి ప్రేమ నాకు అవసరం లేదని నేనే తన్ని దూరంగా ఉంచాను. దాందే ఉందిలేండి. మన స్టేటస్కి కాళ్ళు పట్టడానికి పని మనుషులు రారా? దగ్గరుండి సేవలు చేయడానికి నర్సులు రారా? ఫిజియోథెరపిస్టులు రారా? అందుకు కాస్త డబ్బు ఖర్చు అవుతుంది, అంతేగా. ఎప్పుడు గుడిదాకా వస్తావు కానీ దేవుడికి మాత్రం దండం పెట్టుకోవు. ఆయనకి నాకు మధ్య చిన్నప్పటి నుంచి మనస్పర్ధలున్నాయి. అవి తీరాక అప్పుడు వస్తాను గాని నువ్వు వెళ్ళి మాధవి. నువ్వంటే ఎందుకో తెలియని కోపం. నాకు నా వాళ్ళని దూరం చేసావన్న కసి. అందుకే నీ దగ్గరికి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆ అవసరమూ రాలేదు. ఈ చేతులతో ఎంతో మందికి సాయం చేశాను. లేనప్పుడు కూడా ఉన్నంతలోనే సాయం చేసిన చేతులివి. వీటికి ఇవ్వటం తప్ప తీసుకోవడం తెలీదు. అందరూ నువ్వు ఏమడిగినా ఇస్తావు అంటే నాకేమీ ఇవ్వని నువ్వు వాళ్ళకేమిస్తావులే అనుకునేవాణ్ణి. ఏమో, అడిగితే ఇస్తావేమో అన్న చిన్న ఆశతో వచ్చాను. జీవితంలో మొదటిసారి చేతులు చాచి అడుగుతున్నాను.
ప్రాణాలు కాపాడు. నా వల్ల చందు ప్రాణం పోయింది అన్న నింద నుంచి నన్ను కాపాడు. నిజంగా నువ్వుంటే ఈ ఒక్క సాయం చెయ్యి చాలు. జీవితాంతం నిన్ను గుర్తుపెట్టుకుంటాను. చందు 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 నర్స్ నర్స్ ఎస్ మేడం. డాక్టర్ డాక్టర్. అమ్మ చందు, ఏంటమ్మా ఈ పని? మమ్మల్ని అన్యాయం చేసి నువ్వు వెళ్ళిపోదాం అనుకున్నావా? నువ్వు లేకుండా మేము బ్రతకగలవని ఎలా అనుకున్నావమ్మా? పెద్దనాన్న, ఎలా ఉందమ్మా? బానే ఉంది పెద్దనాన్న. ఎవ్రీథింగ్ ఫైన్. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. నర్స్, సార్. ఈ మెడిసిన్స్ తెప్పించండి. ఓకే సార్. నేను ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాను. అలాగే సార్. ఏమ్మా, సంతోష్తో పెళ్ళి నా బలవంతంతో చేసుకుంటున్నావా? నా కోసం నీ ప్రేమను త్యాగం చేయలేక విషం తాగావమ్మా? ఈ పెదనాన్న మాటకి ఎదురు చెప్పలేక ప్రాణాలు తీసుకోవాలనుకున్నావా? నా కోసం నువ్వెందుకమ్మా ప్రాణాలు తీసుకోవడం? పెదనాన్న, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటే నీ మాట నేను కాదంటానా? నీ ఇష్టాన్ని కాదని నేనెందుకు ఈ పెళ్లి చేసుకోమంటానమ్మా? ఆస్తి అంతస్తు కోసం బిడ్డ ప్రాణాలు తీసుకునేంత కసాయి వాళ్ళ కనిపిస్తున్నాడా ఈ పెదనాన్న? పెద్దనాన్న, మీ వల్ల నేను ప్రాణాలు తీసుకోవాలనుకున్నానని
ఎవరు చెప్పారు పెద్దనాన్న? అందరూ అందరూ అదే అంటున్నారమ్మా. నిజం చెప్పు, నా కోసం నువ్వు త్యాగం చేస్తున్నావు, నా కోసం నీ ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నావు అంటే నీకు అడ్డు లేకుండా ఆ విషయం ఏదో నేను తాగుతాను. నా కోసం నువ్వు త్యాగం చేయాల్సిన అవసరం లేదమ్మా. నీ ప్రేమను గెలిపించడానికి నన్ను నేను త్యాగం చేసుకుంటాను. పగా పంతం నాకు రాజాకి మధ్యనమ్మా. మా పంతానికి నువ్వెందుకు బలి కావాలమ్మా? నా పగ వాణ్ణి నాశనం చెయ్యాలని, నిన్ను నాశనం చేసుకోవాలని కాదు. అందుకే నా పగకి నువ్వు బలి కావాల్సిన పని లేదు, నేనే బలవుతాను. చెప్పమ్మా, రాజా అంటే నీకు ఇష్టమా? వాణ్ణి దూరం చేసుకోలేక ప్రాణాలు తీసుకోవాలనుకున్నావా? ఎవరు పెద్దనాన్న రాజా? మీకన్నా అతను నాకు ఎందులో ఎక్కువ? నన్ను అతన్ని కలపడం కోసం మీరు ప్రాణాలు తీసుకోవడం ఏంటి పెద్దనాన్న? నాకు మీకన్నా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎక్కువ కాదు. జీవితం అన్న తర్వాత 100 మందిని కలుస్తుంటాం. విడిపోయే వరకు ఆయన వాళ్ళ అనిపిస్తుంటారు. విడిపోయాక గుర్తు కూడా రారు. రాజా కూడా 100 మందిలో ఒక్కడే పెద్దనాన్న. అంతకు మించి అతని మీద నాకే అభిప్రాయం లేదు, అభిమానము లేదు. మరి విషయం ఎందుకు తాగావమ్మా? అది పెళ్లిలో ఏదో ఫుడ్ పాయిజన్ అయిందట. బయటికి తెలిస్తే మీలాగే అందరూ అనుకుంటారని చెప్పలేదు. నాకు తెలుసమ్మా. రాజాగారి కోసం నువ్వు ప్రాణాలు తీసుకోవడం ఏంటమ్మా? కాకపోతే కొంతమంది అనుమానం తీర్చడం కోసం ఇలా మాట్లాడాల్సి వచ్చిందిరా. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. రేయ్, ఏంటి నీ కోసం నా కూతురు ప్రాణాలు తీసుకోపోయింది అనగానే నా మీద గెలిచాను అన్న ఆనందంలో చందుని కలవాలని వచ్చావా? లేక సూసైడ్ నోట్లో నీ పేరు రాసుందేమో అని భయంతో వచ్చావా? చందు నా కూతుర్రా, చస్తూ కూడా నీ పతనమే కోరుకుంటుంది. ఇప్పుడు కూడా నువ్వు అదృష్టవంతుడివేరా. నిజంగా నా కూతురికి ఏదైనా జరుగుంటే తను లెటర్ రాయకపోయినా కారణం నువ్వే అని నీ చేత జైలు వచ్చి లెక్క పెట్టించేవాణ్ణి. అయినా నువ్వు తప్పించుకున్నట్టు కాదు. చందుకి సంతోష్కి పెళ్లి చేస్తాను. నా అంతస్తు నేను తిరిగి సంపాదిస్తాను. నిన్ను సమాధి చేస్తాను. ఇది గుర్తుంచుకో.
చందు ఇంతవరకు రాలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఏమై ఉంటుంది? అమ్మ చందు. హాయ్ అంకుల్, నేను గీతని. ఓ నువ్వా అమ్మా? ఇప్పుడే అనుకుంటున్నాను. ఇంతలో నువ్వు ఫోన్ చేసావు. మ్యారేజ్ బాగా జరిగిందమ్మా? మ్యారేజా? ఎవరిది అంకుల్? ఎవరిదేంటమ్మా? మా వదిన నీ పెళ్ళేం చెప్పింది? చందు కూడా నీ పెళ్ళికే వచ్చిందంటగా? నాకు పెళ్ళేంటి అంకుల్? అదేం లేదు. మీరేదో పొరపాటు పడినట్లున్నారు. నేను చందు నంబర్కి ట్రై చేశాను, కలవట్లేదు. అందుకే మీకు ఫోన్ చేశాను. మా ఫ్రెండ్స్లో కూడా ఎవరికి పెళ్లి లేదే. మరెవరి పెళ్ళికి వెళ్ళుంటుంది? లేదమ్మా, నీ పెళ్ళి అని చెప్పింది. ఎవరి గురించో చెప్తే అది నా పెళ్ళి అనుకుని ఉంటారు. చందు వచ్చిన తర్వాత ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి అంకుల్. ఉంటాను. బాయ్ అంకుల్. ఇంత జరిగినా నాకు ఒక మాట కూడా చెప్పలేదు అంటే ఏమనుకుంటున్నావు అర్చన? నాకు అబద్ధం చెప్పావు. చావు బ్రతుకుల మధ్య ఉన్న తన గురించి నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఊరెళ్ళింది వస్తుంది అని నన్ను నమ్మించావు. ఏమని చెప్పమంటారండి? జరిగింది తెలిస్తే మీరు తట్టుకోలేరని చెప్పలేకపోయాను. ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది. అదే ఏదన్నా జరుగుంటే అప్పుడు కూడా చెప్పేదాను కాదు కదా. ఇప్పుడు పెళ్లికి పోయిందన్నావు, అప్పుడు పెళ్లిష్టం లేక ఇంట్లోంచి పారిపోయింది అని చెప్పేదానివి. మరేం చేయమంటారండి? ఒకవైపు వాళ్ళు చూడాలి అంటారు, మరోవైపు మీరు పెళ్లి చేయాలి అంటారు. చావు బ్రతుకుల మధ్య ఉన్న చందు గురించి మీకెలా చెప్పమంటారండి? వదినా, ఏం నువ్వు చెప్పేది? చందు చావు బతుకుల మధ్య ఉన్నాడు ఏంటి? అసలేం జరిగింది వదినా? ఏం జరిగిందేంట్రా? చందుకి ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో చేరితే మనతో ఒక్క మాట కూడా చెప్పలేదు మీ వదిన. అదేమంటే మనం బాధపడతామని చెప్పలేదంట. నువ్వేం భయపడకు, ప్రమాదం ఏం లేదులే. ఏంటి వదినా, ఫుడ్ పాయిజన్ అయిందా? అది అవును కృష్ణ, పెళ్లికి వెళ్ళింది కదా, అక్కడ ఫుడ్ పాయిజన్ అయింది. నాకు కూడా అబద్ధం చెప్తున్నావా వదినా? ఏ పెళ్లికి వెళ్ళింది వదినా? గీత ఫోన్ చేసింది. నా కూతురు ప్రాణం పోయినా నాకు చెప్పవా వదినా? ఎలా చెప్పమంటావు కృష్ణ? చందు విషం తాగి చావు బతుకుల మధ్య ఉంది. తనే ప్రాణంగా బ్రతుకుతున్న నీకు ఆ విషయం తెలిస్తే నువ్వేమైపోతావు అన్న భయంతో చెప్పలేదు. నా కూతుర్ని బ్రతికించుకుంటానన్న నమ్మకంతో చెప్పలేదు. ఇప్పుడు చందు ఎక్కడుంది?
హాయ్ మాధవి, భోజనం అయిందా? అర్థమైంది, నేను తాగానని నువ్వు ఫీల్ అవుతున్నావు అంతే కదూ? నేనే ఫీల్ అయి తాగొచ్చాను మాధవి. ఏమన్నా? సంపాదనలో పడి నాలోని మనిషి చచ్చిపోయాడా? తప్పు మాధవి, చంపేశారు. ఈరోజు రామ్ ప్రసాద్ నన్ను చంపేశాడు. వెళ్ళాను, చందుని చూడాలని హాస్పిటల్కి వెళ్ళాను. తన మాటలు విన్నాక మనిషిని చూడాలన్న ఆశ మళ్ళీ చచ్చిపోయింది. ఆ బాధలో వస్తుంటే ఆ రామ్ ప్రసాద్ వచ్చి ఏమన్నాడో తెలుసా? సూసైడ్ నోట్లో నీ పేరు రాసిందేమో అన్న భయంతో వచ్చావా అన్నాడు. ఇంకా చాలా మాట్లాడాడు. నేనే ఏమీ మాట్లాడలేకపోయాను. చందు అంటే నా మనసులో ప్రేమ ఉందో లేదో, కానీ జరిగిన దానికి క్షమాపణ చెప్పాలని వెళ్ళాను. కానీ అవకాశం నాకు ఇవ్వలేదు మాధవి. చందు చేస్తున్నా పట్టించుకోలేదన్నావుగా. జీవితంలో మొదటిసారి ఒంటరిగా గుడికెళ్ళాను. నా కోసం ఏదో అడిగేద్దామని కాదు, చందు ప్రాణాలు కాపాడు అని అడుగుదామని అడిగేశాను. ఎప్పుడూ ఏమీ అడగలేదని జాలి పడ్డాడో ఏమో, చందుని బ్రతికించాడు. కానీ వాళ్ళ మాటలతో నన్ను చంపేశారు మాధవి. నేను మనిషినే మాధవి. కోట్లొచ్చినా, ఒంటి మీద కోటొచ్చినా అది నా మనసును మార్చలేదు.